20 సంవత్సరాల కెరియర్ సార్. 2004లో మీరు 4 షూట్ చేశారు. 2005లో రిలీజ్ అయింది ఐ థింక్ సో. అవును. అవునవును. 20 ఇయర్స్ అయిపోయింది. ఈ 20 ఇయర్స్‌లో మోహన్ కృష్ణ గారి దగ్గర నుంచి మోహన్ కృష్ణ గారు చాలా స్పీడ్‌గా కూడా తీస్తాడు. హ్మ్. హ్మ్. తీయటం హ్మ్. హ్మ్. ప్రీ ప్రొడక్షన్‌లో కొంచెం ఒక రాయడం టైం అండి. రాయడం ఎక్కువ టైం పడుతుంది. కానీ యాక్చువల్లీ 12 సినిమాలే వచ్చినాయి. గ్రహణం 2004లోనే అయిపోయింది. హ్మ్. 2004లో షూటింగ్ అంతా అయిపోయి 2004లో మేము పంపించేసాము. 2005లో అవార్డ్ డిక్లేర్ చేశారు. అవును. అవును. 2004లో ఏం చేశారంటే ఫస్ట్ నాది ఈ కోల్కతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ప్రీమియర్. హ్మ్. హ్మ్. తర్వాత కేరళ ఫెస్టివల్‌కెళ్ళింది. తర్వాత ఆ టైంలో నేను నేషనల్ అవార్డ్స్‌కి అప్లై చేశాను. సో 2004, 2005లో ఇస్తారు కదా! అవును. 2005లో అవార్డ్ అనౌన్స్ అయిందనమాట. సో యాహ్! 12 డజను. అదే 2 పుష్కరాల్లో రెండు ఒక 12. ఒక 12 ఇంకా ఒక 2, 3 సినిమాలు తీసి ఉండుండొచ్చు. అంటే ఒకప్పుడు ఏంటంటే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల పోస్ట్‌పోన్‌మెంట్స్ అవ్వడము. గోల్కొండ హై స్కూల్ ముందు అష్టాచెమ్మ అయిన వెంటనే వేరే సినిమా చేద్దాం అనుకున్నాను నేను రామ్మోహన్. హ్మ్. ఒక కథ అనుకున్నాం. అది కుదరక ఒక ఏడాది తర్జన భర్జనలు జరిగి అప్పుడు గోల్కొండలోకి వచ్చాను నేను. అదే. దానివల్ల 1 ఇయర్ పోయింది. ఆ! తర్వాత రచన వల్ల ఏంటంటేనండి నేనే మొత్తం రాస్తాను. హ్మ్. రచన, కథ, అదే మీ కెరియర్ మొత్తం ఒక కథనము, మూడే. డైలాగు అంటే వేరే వాళ్ళ కథ అయినా మొత్తం డైలాగు, స్క్రీన్ ప్లే నేనే రాస్తాను. సో జనరల్లీ ఒక 6, 7 నెలలు అదే పట్టేస్తుంది. తర్వాత నటులు దొరకడం, హ్మ్. తర్వాత బడ్జెట్లు దొరకడము, నిర్మాతలు దొరకడం ఇవన్నీ 1, 1½ ఇయర్ పట్టేస్తుండేది. రిలీజ్‌తో ఇంకొక 6 నెలలు. సో 2 ఏళ్ళు అలా పట్టేసి వచ్చి ఎవరో జోక్‌గా శ్రీనివాస్ అవసరాలు అంటున్నాడు. ఎవరో మీరెప్పుడు పుట్టారు అంటే నేను 72. 1872 అన్నాను బై మిస్టేక్. ఆ! సార్ 1872 అయితే ఒక 2, 3 సినిమాలు తీసుండేవారు సార్ ఇంకా ఎక్స్‌ట్రా అని జోకేసాడు. అలా కొంచెం స్లోగా అయింది. బట్ 2016, 17, 18లో 3 సినిమాలు చేశాను. అవును. 'జెంటిల్‌మెన్ వరుసగా సమ్మోహన్', 'జెంటిల్‌మెన్', 'అమితుమి'. 'సమ్మోహను', 'అమితుమి'. 'అమితుమి'. ఇప్పుడు మళ్ళీ అంటే స్పీడు అంటే కథ చిన్నది, లాజిస్టిక్స్ తక్కువైనప్పుడు తొందరగా చేయొచ్చు. అదే. కొంచెం పెద్ద కథ అయ్యేటప్పటికి టైం పట్టేస్తుంది.